రేషన్ మాఫియాని కట్టడి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నుంచి అంటూ ఓ పక్కన చెప్తున్నా, ఒక పక్కన రేషన్ ఎప్పుడూ తింటలేదు, అమ్మేది అమ్మడం నడుస్తూనే ఉంది. అయితే ఒక తాజా అంశం సాక్షి హైలైట్ చేసింది, ఎటెళ్ళిపోయాయో ఆ 900 బస్తాలు అంటూ పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని టీడీపీ కూటమి నేతలు బుక్ చేస్తున్నారు. కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. 1000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్న ఓ గోదాంని అధికారులు శుక్రవారం తనిఖీ చేసి తాళం వేయగా తెల్లవారేసరికి 109 బస్తాల నుంచి మిగిలిన వాటిని రాత్రికి రాత్రే తరలించేశారంటే పచ్చముక్కలు ఎంతటి బందిపోట్లో తెలుస్తోందంటూ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో చూసిన ఈ భాగవతం కనుక టీడీపీ ముఖ్య నేత కుమారుడు ఉన్నాడని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం అక్రమ బియ్యం దందా మీద ఇచ్చిన సమాచారంతో పట్లోని సిరుగుప్ప రోడ్లో ఉన్న ఓ గోదావరి సివిల్ సప్లైస్ రాష్ట్ర డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. అందులో 1000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన గోడౌన్కి తాళం వేయించారు. దాన్ని సీజ్ చేసేందుకు శనివారం ఉదయం ఆయన గోదాంకి వచ్చారు. గోదావరిలో కేవలం 109 బస్తాలు మాత్రం ఉండని చూసి మహేష్ నాయుడు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ బాబు, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. మిగతా బియ్యం బస్తాలను రాత్రికి రాత్రే తరలిపోయారు. మహేష్ నాయుడు గోడౌన్ తనిఖీకి వెళ్ళగానే ఆదోనికి చెందిన టీడీపీ ముఖ్య నేత ఒకరు ఫోన్ చేసినట్టు తెలిసింది. 1000కి పైగా బియ్యం బస్తాలు పట్టుబడినట్టు తెలుసుకుని ఆయన తనకేమీ సంబంధం లేదని తప్పుకున్నట్టు సమాచారం. అయితే ఆ వెంటనే సదరు ముఖ్య నేత కుమారుడు అక్కడికి చేరుకోవడం, తన తండ్రికి తెలియదని చూసి చూడనట్టు వదిలేయని డైరెక్టర్ని కోరినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా సంపాదించుకునేందుకు అడ్డు తగిలితే ఎలాగని డైరెక్టర్తో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. వాస్తవానికి ఆదోని టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయి. అందులో ఒక వర్గ నేత కుమారుడు ఆదోని పట్టణం, మరో వర్గ నేత కుమారుడు ఆదోని రూరల్ ఏరియాలో బియ్యం దందా చేస్తున్నారు. వీళ్ళ నిలువరించే వాళ్ళు లేకపోవడంతో వాళ్ళిద్దరూ పోటీపడి మీరు బియ్యం దందా సాగిస్తున్నారు. సమీపంలోని కర్ణాటక సరిహద్దులు దాటించి కోర్టు దనుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం దందాలు ఎవరెవరు వస్తుందో సోమవారం తెలుస్తాం. రాత్రికి 1000కి పైగా బియ్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించాను. తెల్లారేసరికి అవన్నీ కనిపించకుండా పోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. విషయాన్ని పైకి తీసుకెళ్తా పూర్తిస్థాయి విచారణ చేయించి దోషులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామంటే సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అదే సందర్భంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దందాలో ఖచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు వై సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆదోనికి సంబంధించిన స్టేట్మెంట్ సాక్షి హైలైట్ చేసింది.